మంచిగా లేవు. అంటే బస్సులలో యువకులు అలానే ఉన్నారు, వయసు గల వాళ్ళు కూడా అలానే ఉన్నారు కదా. కానీ కొంచెం మనం కూడా చూసుకోవాలి. ఆడవాళ్ళంటే కూడా గౌరవం ఇవ్వాలమ్మా. మొత్తం ఇవ్వకపోతే కూడా ఇది చేయొద్దు. ఎవరు కూడా చూసారా అండి ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా టచ్ ఇక ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎవరో అనుకుంటాం మనం. కానీ ఇక మనం వేరే వాళ్ళన్న అనుకోరు కదా. అవేమన్నా మనకు సందర్భం చెప్తే దాన్ని బట్టి మనం అడుగుతాము. అయితే ఇదే ఇన్సిడెంట్ మనకి కేరళలో జరిగింది. ఆమె వీడియో పెట్టడం వల్ల ఆయన చనిపోయాడు అని చెప్తున్నారు. మరి వీడియో పెట్టడం వల్ల చనిపోయాడా లేకపోతే ఆయన చేయడం తప్పు వల్ల చనిపోయాడు? తప్పు వల్ల చనిపోయిండు. మరి ఆయన ఏమో ఆలోచించుకుండు మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. అమ్మాయి అలా వీడియో పెట్టడం కరెక్టే అంటారా? కరెక్టే అంటే వేరే వాళ్ళకి కళ్ళు తెలుస్తారని చెప్పి పెట్టింది ఆమె. సో అంటే మగవాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకుంటున్నారంటారా మరి బస్సులలో టచ్ చేయడం అనేది? చేయొద్దు, టచ్ చేయొద్దు. మనం జాగ్రత్త ఉండాలి, వాళ్ళు కూడా జాగ్రత్త. కొంచెం ఏమైనా టచ్ చేస్తే నలుగురికి చెప్పుకోవాలి, మనం కూడా చెప్పుకోవాలి. చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చేయొద్దు, టచ్ చేయొద్దు. ఎందుకు టచ్ చేసి ఎవరు ఊకోరు, మళ్ళీ ఎవరు ఊకోరు, ఎందుకు ఊకుంటారు? సో రీసెంట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దేని గురించి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళని అసభ్యకరంగా టచ్ చేశాడు అని చెప్పేసి అమ్మాయి వీడియో తీసి అది పెట్టడం వల్ల వైరల్ అవ్వి ఆయన చనిపోవడం జరిగింది కదా. ఇందులో ఎవరిది తప్పు ఉందంటారు? జెంట్స్దే తప్పు కదా, జెంట్స్దే తప్పు కదా. లేడీస్ అంటే కొంచెం జాగ్రత్త ఉంటారు. మరి వాళ్ళు కూడా కొంచెము సిస్టర్ అనుకొని కొంచెం ఇది చేయాలి కదా. సిస్టరో మదరో అనుకొని కొంచెం ఇది చేయాలి కదా. మరి అట్లా మగవారు అట్లా టచ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా చూసారా బస్సులలో ఇలాంటి ఎక్స్పీరియన్స్? చేస్తారు మేడం, చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అట్లా చేయొద్దు మేడం, అట్లా చేయొద్దు. అది తప్పు, చాలా రాంగ్ అది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ యువత అందరూ కూడా అలాంటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి కదా. మరి బస్సును ఒక ఆపర్చునిటీగా తీసుకొని టచింగ్స్ అలాంటివి చేస్తున్నారంటారా? చాలా అది రాంగ్ పని అది. మరి ఆయన చనిపోయాడు కదా, మరి ఒక్క వీడియో వల్ల ఒక ప్రాణం పోయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక మరి ఆయన ఏం ఆలోచించుకున్నాడో, మరి ఆయనది ఉద్దేశం ఏంటిదో తెలియదు కదా. ఇద్దరిలో తప్పెవరిది అంటారు? ఇప్పుడు ఆయన టచ్ చేసిండు, ఆయన అట్లా అయిపోయిండు, ఈమె అంతా ఇది చేసేసింది. అంటే ఆమె వీడియో పెట్టడం కరెక్టే అంటారా? కరెక్ట్ కూడా కాదు, కానీ కొంచెం ఆమె కూడా ఇదైపోయింది కదా, ఆయన కూడా అది అయిపోయింది కదా. అక్క ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే అయ్యింది కేరళలో. ఒక అమ్మాయిని ఒక అంకుల్ అసభ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం చూసి అది వీడియో తీసింది ఆమె. అది వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ టచ్ చేసిన వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి ఆ విధంగా మీరు ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? అలా ఎవరైనా టచ్ చేశారా లేదా మీరు ఎవరైనా టచ్ చేయంగా చూసారా? ఏమేమి ఏం చూడలేరా? మాకు లోకల్ బస్సులు అవన్నీ ఏముండయి, మంచిగానే ఉంటుంది. మేము రోజు వస్తాం, ఏం లేదు. చాలా మంది ఇలానే చెప్తూ ఉంటారు, చాలా సినిమాల్లో కూడా ఇస్తూ ఉంటారు కదా, ఎలా పడతారా టచ్ చేయడాలు ఇలాంటి సీన్స్. ఏం లేవురా మా బస్సులో అయితే, ఏం లేవు. నేను వచ్చే బస్సులో అయితే ఏం లేవు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో తీసి వైరల్ అవ్వేసరికి నా చనిపోయాడు కదా, మరి ఇద్దరిలో తప్పెవద్దు అంటారు? ఇక తప్పేది మనం చూడండి, ఏం చెప్తాం రా. మరి ఆయన తప్పు తెలియదు, ఆమె తప్పదు, మనం చూస్తే చెప్తాం. చూడండి, ఇక టచ్ చేసినా కనిపిస్తుంది. టచ్ చేసినాక అమ్మాయి ఇవ్వకుంటుందారా? వీడియో పెట్టడం కరెక్టా కాదా అసలు సోషల్ మీడియాలో? ఆ తప్పు అట్లా చేసడం తప్పు. ఈ అమ్మాయి కూడా ఆలోచించుకున్నా, ఊకున్నా అయిపోవు, అడిగినా అయిపోవు. కానీ ఇక పెట్టింది, ఆ పిల్ల బాధ అనిపించి పెట్టిందిలే, ఉత్తగా ఏం పెట్టలేగా. మరి అమ్మాయి కదా. సో అలా ఒకవేళ టచ్ చేసే వాళ్ళ గురించి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం రా, మనకు ఏం చెప్తాం అవన్నీ. చెయ్యొద్దురా, తప్పు తప్పు, అది చేసడమే తప్పు. మనం ఎవరు పోయినామో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతే. ఎట్లా పోతున్నామో అట్లా పోవాలి, రావాలా. అమ్మాయిని టచ్ చేయడం అవసరమా? ఇంటికాడ ఉండరా పిల్లలు, పెళ్ళం అందరూ ఉండరు కదా. ఈ మధ్య కాలంలో బస్సుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా బస్సులో అదవుతుంది ఇదవుతుంది అనేది ఎప్పుడు నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కేరళలో ఒక సంఘటన జరిగింది. కేరళలో ఒక అమ్మాయిని ఒక అంకుల్ అసభ్యకరంగా టచ్ చేశాడు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఆ అంకుల్ చనిపోవడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే చూడమ్మా, తండ్రికి బిడ్డ తలుగుతుంది, బిడ్డకు తండ్రి తలుగుతుంది. అట్లా కూడా అనుకోవచ్చు. మనం తప్పుగా అర్థం చేసుకొని తండ్రి ఏజ్ ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే ఆయన పానం పోయిందంటే అది మన తప్పు. అది ఆయన మంచి అయినా తెలియదు, చెడకాలు ఇట్లా టచ్ చేసినంత మాత్రాన సావు అయితే రాదు, చచ్చిపోరు. మళ్ళీ అట్లా చేసినందుకు బిడ్డ లెక్కలు ఉంది, అట్లా చేసిందని ఆయన గిట్ట భావించి అట్లా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అలా అసభ్యకరంగా టచ్ చేయడం, కావాల్సుకొని టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదమ్మా. బస్ అన్నప్పుడు అందరు తలుగుతున్నారు. ఇప్పుడు ఆడోళ్ళు అప్పుడు బయటికి ఆడోళ్ళు పోలేరు. ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కురు బస్సులల్లా, ఆడోళ్ళు ఎక్కురు, మగోళ్ళు తక్కువ, ఆడోళ్ళు ఎక్కురు. మేము కూడా ఇప్పుడు బస్సులో మగోళ్ళు ఉంటారు, అన్న లెక్కలు తండ్రి లెక్కలు అనుకొని కూర్చుంటున్నాం, లేస్తున్నాము. ఎందుకు తలుగుతారు? తలుగుతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పాపము. మనకు అట్లా తలిగినట్టు అనిపిస్తే మనం పక్క జరగాలి.
మనం పక్క జరగాలి. మనకి ఇవాళ ఫోన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఇష్టం వచ్చినట్టు మనం బజార్కి ఎక్కితే కూడా న్యాయం కాదు కదా. నేను కూడా ఒక ఆమె వీడియో పెట్టడం తప్పంటారా మీరు? మళ్ళీ ప్రతి దానికి వీడియో చూపిస్తుంటే టిక్ టాకులు చేస్తుంటే డ్యాన్సులు చేసి పెడుతున్నారు, తప్పే కదమ్మా. ఆడోళ్ళ లెక్క పెరగాలి. నేను కూడా ఒక అమ్మనే, విన్నావా, నేను కూడా ఒక ఆడమ్మనే. తాకడం తప్పు కాదు కానీ ఈమె వీడియో పెట్టడం తప్పంటారా మరి ఇప్పుడు? ఇక రెండు తప్పే అమ్మా. ఆయన అనలేము, ఇప్పుడు ఈమె అనలేము, రెండు తప్పే. హాయ్ మ్యామ్. హాయ్. ఈ మధ్య కాలంలో బస్సులో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు కేరళ నుంచి ఒక వీడియో అయితే వచ్చింది. కేరళలో ఒక అమ్మాయిని ఒక అతను అసభ్యకరంగా టచ్ చేయడం వల్ల ఆమె ఒక వీడియో తీయడం జరిగింది. అది వైరల్ అయింది. అయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది కదా. సో ఇద్దరిలో ఎవరిది తప్పు అంటారు? వీడియో పెట్టడం తప్ప లేదా టచ్ చేయడం తప్ప? లేదు, ఇది వీడియో పెట్టడం ఏం తప్ప లేదు. అవునండి. సో నిజంగానే బస్సెస్లో అలానే టచింగ్లు అనేవి జరుగుతున్నాయి అంటారా? అట్లా ఐడియా లేవు. ఎప్పుడైనా మీరు చూసారు ఎవరైనా ఇలా టచ్ చేయడాలు కానీ అలా ఎక్స్పీరియన్స్ అవ్వడం? చూసిన. అవును. సో ఆ టైంలో మరి ఏం చేశారు మీరు? నేను వాళ్ళకి హెల్ప్ చేసిన. తిట్టడం కానీ? అవును అవును హెల్ప్ చేసి. సో ఇలా టచ్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఏమైనా చెప్పాలి? వాళ్ళకి కంప్లైంట్ చేయాలి అట్లని. అవును. అంటే ఇక్కడ ఆయన ప్రాణాలను చేయాలి అతనికి. సో అంటే ఇప్పుడు ఒక పెద్ద వయసులో ఉన్న అతను అలా అసభ్యకరంగా టచ్ చేయడం కానీ అంటే అది మీకు ఎలా అనిపించింది? అంటే కావాల్సుకొని టచ్ చేశాడు అనిపించిందా లేదా యాక్సిడెంట్లీ టచ్ అయింది అనిపించిందా? అట్లా లేదు. హాయ్ హాయ్. ఓకే, కేరళలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, అది మీకు కూడా తెలిసిందే. ఒక అమ్మాయిని ఒక ఆయన కొంచెం అసభ్యకరంగా టచ్ చేశాడని. ముందుగా చూసుకుంటే అది యాక్సిడెంట్లీ టచ్ అయింది అనుకుంటున్నారో వాంటెడ్లీ టచ్ అయింది అనుకుంటున్నారో? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అయినాయి కదా ఇష్యూస్. సో దాన్ని బట్టి నిజంగానే ఇంకా అంత అగేన్స్ట్గా రూల్ చేసినా కూడా వాళ్ళు అట్లనే రిపీట్ చేస్తున్నారని అఫ్కోర్స్ ఇక అది నిజమే అని అనుకుంటారు ఎవరైనా. సో వీడియో పెట్టడం తప్ప లేకపోతే ఆయన టచ్ చేయడం తప్ప? ఇంకా తను అంటే ఇప్పుడు యాజ్ ఎ గర్ల్గా ఎవరైనా పెట్టాలి తప్పదు, బట్ తను ఫీల్ అయింది పెట్టింది అంతే. అది మిస్అండర్స్టాండ్ అయ్యి అట్లా అయిపోయింది. మీరు ఎప్పుడైనా బస్సులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం కానీ లేదు ఎవరైనా టచ్ చేసినప్పుడు చూడడం కానీ ఇలాంటివి చేశారు? లేదు లేదు అట్లా నేను. సో అలా టచ్ చేయడం అనేది కరెక్టా రాంగా మీ ఉద్దేశంలో? తప్పే కదా అది. కాకపోతే ఆ వీడియోలో చూస్తే చాలామంది నిజంగానే టచ్ చేసిండు, వాంటెడ్లీ టచ్ చేసిండనే అనుకుంటారు. ఆయన పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగింది కదా, సూసైడ్ అనేది, అది చాలా పెద్ద డెసిషన్. కరెక్టే అంటారా ఆయన తీసుకున్న డెసిషన్ అనేది? ఇక అది ఏమంటారు, తప్పే అది. అది మిస్అండర్స్టాండ్ అవ్వడం వల్ల తను అట్లా తీసుకోవాల్సి వచ్చింది. బట్ సో అలా టచ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చంపినా పర్లేదు. అంటే వాళ్ళు అట్లా ఆయన టచ్ చేయలే కాబట్టి ఆయన అట్లా ఫేస్ చేసిండేమో. బట్ అట్లా కేరళలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, తెలిసిందే మనకి. ఏదైతే బస్లో అమ్మాయిని అలా టచ్ చేయడం అనేది, అది వాంటెడ్లీ టచ్ చేశారనుకున్నాడా యాక్సిడెంట్లీ టచ్ చేశారనుకుంటున్నా? వాంటెడ్లే చేసారు అనుకుంటున్నా. ఎందుకు అలా అనిపించింది మీకు? ఎందుకంటే తెలుస్తుంది కదా ఎక్కడ టచ్ చేస్తున్నాం ఏంటి అనే మనుషులకి. సో అలా. సో ఒక పెద్ద వయసులో ఉన్న ఒక పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అసలు అది. సో మీరు ఇలాంటివి ఎక్కడైనా చూడడం కానీ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ జరిగిందా? చూడడం ఎక్స్పీరియన్స్ అంటే జరగలేదు. సో ఇలా టచ్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళ దగ్గర ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటాం. సో ఇక్కడ అమ్మాయి వీడియో పెట్టడం తప్పంటారా లేకపోతే ఆయన అలా బిహేవ్ చేయడం తప్పంటారా? ఆమెనే మొత్తం ఇట్లా ఏమంటారు సోషల్ మీడియాలో పెట్టింది కాబట్టి ఆమె మీదే తప్పు అనుకుంటారు అందరూ. పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేరెంట్స్ కూడా చెప్పేది ఉండే, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేది ఉండే. వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు. మరి ఆయన ఒకవేళ తప్పు చేయకపోయి ఉంటే ఫైట్ చేయొచ్చు కదా, పెద్ద డెసిషన్ తీసుకున్నారు. మరి ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. చెప్పండి. సో కేరళలో ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఒక ప్రాణం పోయింది. అంటే ముఖ్యంగా ఒక అమ్మాయిని ఆయన అసభ్యకరంగా టచ్ చేశాడు కాబట్టి ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి టచ్ చేసింది, అమ్మాయి టచ్ చేస్తే అబ్బాయి అమ్మాయిని టచ్ చేశాడు, ఒక అంకుల్. ఆ, సో ఇప్పుడు రెగ్యులర్గా మనం బస్సెస్లో చూస్తూనే ఉంటాం కదా, చాలామంది యూత్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అసభ్యకరంగా టచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? టచ్ చేయకూడదు, చేస్తే మంచిది కాదు, పద్ధతి కాదు. చేయకుండా ఉండాలి, మార్చుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసారా అలా టచ్ చేసే వాళ్ళని కానీ అలా ఎక్స్పీరియన్స్ కానీ?
ఇక చూసామంటే బస్సులలో పోతుంటే అక్కడిక్కడ టచ్ చేస్తున్నారు, చేయకూడదు, చేస్తే బాగుండదు, మంచిది కాదు, పద్ధతి కాదు, మార్చుకోవాలి. సమాజంలో అటువంటివి చేయడం మంచిది కాదు. అంటే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు అని చెయ్యి వేయడానికి చూస్తున్నారు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తారు. చూస్తుంటారు, అంతా చెడు అభిప్రాయంతో చూస్తుంటారు, చేయకూడదు, మంచిది కాదు. ఇప్పుడు బస్సులో ఉన్న అమ్మాయి చిన్న ఏజ్ అమ్మాయి, మరి ఆయన చనిపోయిన వ్యక్తి కొంచెం పెద్ద ఏజ్ అతను, మరి ఆయన తీసుకున్న డెసిషన్ చనిపోవడం అనే డెసిషన్ తీసుకోవడం కరెక్టా రాంగా? కరెక్ట్ కాదు. చనిపోయి సాధించేది ఏముంది, చనిపోకూడదు. అవునవును, చనిపోవడం కరెక్ట్ కాదు. ఉండి మాట్లాడాలి, సాధించాలి, ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి తప్ప చనిపోవడం కరెక్ట్ కాదు. సో రీసెంట్ కాలంలో మనకు ఒక వీడియో చాలా వైరల్ అయ్యింది. ఒక కేరళ అమ్మాయిని దీపక్ అని ఒక వ్యక్తి కొంచెం టచ్ చేశాడు అని చెప్పేసి ఒక వీడియో తీసింది. ఆమె తీయడం వల్ల అది వైరల్ అవ్వి ఆయన చనిపోవడం కూడా జరిగింది. సో ఆయన చనిపోవడం అనేది కరెక్ట్ అంటారా? కాదండి. ఓకే, మరి ఏం చేస్తుంటే బాగుండేది అని చనిపోకుండా? శిక్ష అనేది కఠినంగా చేస్తే బాగుండేది గవర్నమెంట్. అంటే ఆమె వీడియో తీయడం కరెక్ట్ రాంగ్ అంటారా, లేకపోతే ఆయన చనిపోవడం అనే డెసిషన్ కరెక్ట్ అంటారా? వీడియో తీయడం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పే, నెక్స్ట్ చనిపోవడం తప్పు. అంటే అసలు బస్సెస్లో ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూసారా? హైదరాబాద్లో కూడా చూసాము, మెట్రో ట్రైన్లో కూడా చూసాము రీసెంట్గా, అంటే ఎంఎంటీఎస్లో. సో ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారు? గవర్నమెంట్ అనేది సరిగా పట్టించుకోకపోవడం వల్ల శిక్ష అనేది సరిగా లేదు. వాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ బెయిల్ తీసుకొని రావడం, పైసలు ఉంటే ఏ పనైనా జరుగుతుంది, శిక్ష అనేది సరిగా లేదు. అంటే అవకాశం దొరికింది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని ఇంకొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. అట్లా ఏం లేదు, అవకాశం అని ఏం లేదు. అవకాశం కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది కదా, అక్కడే అని కాదు కదా. సో అలా టచ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు చెప్పండి? గవర్నమెంట్ సీరియస్ తీసుకుంటే బాగుంటుంది.